ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మేల్కొన్నట్లయితే మరి రాత్రంతా కాచి కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఆమేన్. యోబు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. ప్రియా దేవుని బిడలారా, మరి యూజు దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉండేవాడు, మనందరికీ తెలిసింది. కానీ ఆయన నీతిగా నిజాయితీగా ఆయనకు ఒక మారుపేరు. ఎన్నో కష్టములు, నిందలు, అవమానాలు ఆయనకు వచ్చినప్పటికీ కూడా ఆయన విశ్వాసములో నుంచి తొలగిపోలేదు. భార్య బిడ్డలు సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆయన విశ్వాసంలో తొలగిపోలేదు. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు ఆయన్ని రెట్టింపుగా ఆశీర్వదించాడు. రెండింతల ఆశీర్వాదాలను యోబు గారికి దయచేశాడు. స్నేహితులు, యోబు గ్రంథం మనం చదివినట్లయితే అమూల్యమైన మాటలు యోబు గ్రంథంలో రాసి, దేవునికి యోబు గారికి జరిగిన సంభాషణ, తన స్నేహితులకు ఆయనకు జరిగిన సంభాషణ అంతా కూడా యోబు గ్రంథంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి సమస్య అయినా, ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వస్తేనే మనం ఎంతగానో కృంగిపోతాం. కానీ యోబు గారికి వచ్చిన కష్టం అందరూ అసహించుకున్నారు. యోబు గారిని, భార్య బిడ్డలు అందరూ. కానీ దేవుడు ఆయనని విడిచిపెట్టలేదు. దేవుని యోబు గారు విడిచిపెట్టలేదండి. విశ్వాసంలో కోల్పోలేదు. మనకి చిన్న శ్రమ శోధన రాగానే మనం కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. దేవుణ్ణి పక్కన పెట్టేసి మన సొంత నిర్ణయాలకు మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ యోబు గారి వలె మనం జీవించగలిగితే, ఒక్కసారి దేవుని కొరకు మనం జీవించటం, మన అడుగులు వేయటం మొదలు పెడితే, మరి దేవుడు మనల్ని దేవుని ఆశీర్వదించినట్టుగా నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించనన్నాడు. ఎంతమంది విశ్వాసముతో ప్రార్థిస్తున్నారు. నామకార్థ క్రైస్తవుల వలె కాక నిజమైన క్రైస్తవుల వలె మనం ప్రార్థించాలి. శ్రమలున్నాయి, శోధనలున్నాయి, అవన్నీ దేవుని చేతులకు అప్పగించండి. సమస్తాన్ని దేవుడే దిగివచ్చి నీతో మాట్లాడే అవకాశాన్ని దేవుడికి ఇవ్వండి. మన హృదయాలలో ఆయనను నింపుకొని మన మలినాలను తీసివేసుకుని యథార్థతగా యోబు వలె యథార్థత జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఎంతో గొప్ప అమూల్యమైన మాటలు, వాగ్దానము దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మనము ప్రతి పరిస్థితిని కూడా, ప్రతి సమస్యను ఆయన పాదాల ముందు పెడదాం. ఉదయకాలం నిలిచి ప్రార్థించు, మాట్లాడు దేవునితో. మొట్టమొదటిగా నీవు ఆయనతో మాట్లాడగలిగితే నీ స్థితిగతులను మార్చే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు. ఎటువంటి బలహీనతో శోధించబడుతున్నావేమో, నీ కుటుంబం శోధనతో శోధించబడుతుందేమో, నీ మాట నీ కుటుంబం వినట్లేదేమో, నీ బిడ్డలు వినట్లేదేమో, దేవుని చెంత పెట్టు, దేవుని పాదాల చెంత పెట్టు. నీవు ఆయనతో మాట్లాడసాగు. ఈ ఉదయకాల సమయంలో యోబు గారు జీవించిన యథార్థమైన జీవితం మనందరము జీవించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ గొప్ప అమూల్యమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు బాబు. యోబు గారు వలె యథార్థమైన జీవితాన్ని మాకు దయచేయండి. ప్రతి ఒక్కరు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు హృదయాలను మీరు తెరవండి. వారికి ఉన్న సమస్యలను మీరు తీసివేయండి నాయన. విశ్వాసంలో తొలగిపోకుండా ప్రతి ఒక్కరు నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి నాయన. దైవజనులను ప్రభు బలహీనముగా ఉన్న వారిని మీరు స్వస్థపరచండి. అనేక బలహీనత చేత శోధించబడుచున్న బిడ్డలను మీరు కాచి కాపాడమని అడుగుచున్నాను. విశ్వాసంలో తొలగిపోకుండా యథార్థముగా యోబు గారు వలె యథార్థంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరి కుటుంబంలో నీ వెలుగు కాంతులను నింపమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాగ్దానము మీకు నచ్చినట్లయితే మరి కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆమేన్.